చాలా కాలం క్రితం శ్రీరాముడు తన భార్య సీతను రక్షించడానికి లంకకు వెళ్లాల్సి వచ్చింది. కాని మధ్యలో ఒక విస్తారమైన సముద్రం ఉంది. అంత పెద్ద సముద్రాన్ని ఎలా దాటాలి? వానర సేన ఒక గొప్ప ఆలోచన చేసింది. తేలియాడే రాళ్లతో వంతెన కట్టడం మొదలుపెట్టారు. హనుమంతుడు, సుగ్రీవుడు పెద్ద పెద్ద పర్వతాలను తెచ్చి సముద్రంలో వేస్తున్నారు. అంతటి హడావుడి మధ్యలో ఒక చిన్న ఉడత ఇవన్నీ చూస్తోంది. ఆ ఉడతకు శ్రీరాముడంటే ఎంతో భక్తి. నేను సహాయం చేయాలి అని అది అనుకుంది. కాని అది చిన్నది కదా. అందుకే అది ఇసుకలో పోర్లాడి తన ఒంటికి అంటుకున్న ఇసుకను తీసుకువెళ్లి వంతెన దగ్గర రాల్చేది. ఇలా ఎన్నోసార్లు చేసింది. ఒక వానరం అది చూసి నవ్వాడు. ఏ చిన్న ఉడత, మేము పర్వతాలు మోస్తుంటే నువ్వు ఈ ఇసుక రేణువులతో ఏం చేస్తావు? పక్కకు పో అని ఎగతాళి చేశాడు. ఉడత బాధపడింది. కాని అప్పుడే శ్రీరాముడు వచ్చాడు. ఆపు అని ఆ వానరుడిని వారించాడు. రాముడు ఆ ఇసుకను చూపించి ఇలా అన్నాడు, చూస్తున్నారా? ఈ ఉడత వేసే ఇసుక పెద్ద రాళ్ల మధ్య ఖాళీలను నింపుతుంది. అప్పుడే వంతెన బలంగా ఉంటుంది. ఈ ఉడత ప్రేమతో చేసిన ప్రయత్నం మీ బలంతో చేసిన పనికి సమానమే అని చెప్పి శ్రీరాముడు ప్రేమగా ఆ ఉడత వీపుపై తన వేళ్లతో నిమిరాడు. అందుకే నేటికీ ఉడతల వెన్నుపై ఆ 3 చారలు ఉంటాయి. అవి శ్రీరాముడి వేళ్ల గుర్తులు. నీతి: మనం చేసే పని చిన్నదా పెద్దదా అని కాదు. ప్రేమతో కష్టపడి చేస్తే అది ఎప్పుడూ గొప్పదే. ఈ కథ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.